స్థానిక ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నంద్యాల నందు శుక్రవారం వార్షిక దినోత్సవం ఉద్యోగ విజయోత్సవ కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ శ్రీనివాస ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి మల్లికార్జునారెడ్డి, గెస్ట్ ఆఫ్ హానర్ మేనేజర్ హెచ్ఆర్ వీల్స్ ఇండియా లిమిటెడ్ దివాకర్, టీజీ జెన్కో డివిజనల్ ఇంజనీర్ రూపేష్ కుమార్, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ బాలరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈఎస్సీ పాలిటెక్నిక్ కళాశాలలోని వివిధ కోర్సులలో తృతీయ సంవత్సరం చదువుతూ 20 పరిశ్రమలు నిర్వహించిన ప్రాంగణ ఉద్యోగ ఎంపికలో మొత్తం 516 మంది విద్యార్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ కాపీని డాక్టర్ పి మల్లికార్జునారెడ్డి, దివాకర్, బాలరాజు మరియు రూపేష్ కుమార్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. అర్హత సాధించిన డీసీ విభాగం నుండి 66 మంది, డిఈసిఈ విభాగం నుండి 155 మంది, డి3ఈ విభాగం నుండి 162 మంది, డిఎంఈ విభాగం నుండి 133 మంది అర్హత పొందారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్యతో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, విద్యార్థులు చిన్న వయసులోనే ఉద్యోగాలు సంపాదించడం వల్ల త్వరగా కెరియర్లో పై స్థానాలకు చేరుకునే అవకాశం ఉందని చెప్పారు. విద్యార్థులు తమ జీవితంలో పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉండాలని ప్రోత్సహించారు. సక్సెస్కి కామనే తప్ప ఫుల్ స్టాప్ ఉండకూడదని, పాలిటెక్నిక్ విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. నమస్కారం అండి. మనం ఈఎస్సీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నంద్యాలలో ఈరోజు ఉద్యోగ విజయాలు ఉత్సవం అలాగే యాన్యువల్ డే కూడా జరుపుతున్నాము. ఈ ఉద్యోగ విజయాల గురించి చెప్పాలంటే కిందటిసారి అంతమునుసారి లాగానే ఈసారి కూడా మంచి ప్లేస్మెంట్స్ వచ్చాయి. ఈ కాలేజీకి చరిత్ర ఉన్నది. దాన్ని బేస్గా కానివ్వండి, మన ప్రయత్నాల వల్ల కానివ్వండి, చాలా ఎక్కువ కంపెనీలు కంపెనీలు అంటే ఇండస్ట్రీస్ నుంచి హెచ్ఆర్స్ రావడము, ఈ క్యాంపస్ని విజిట్ చేయడము, ఇక్కడ ఉన్న పిల్లల్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మన దగ్గర దాదాపు ఫైనల్ ఇయర్స్ అవుతున్నారు. 355 మంది స్టూడెంట్స్ ఉన్నారు. దానిలో 520 దాకా ఉద్యోగాలు వచ్చాయి. ఇంకా కొన్ని సెంట్రల్ లెవెల్లో జరిగిన ప్లేస్మెంట్స్ కూడా ఇంకా అనౌన్స్ చేయాల్సి ఉంది. దీనిలో హైయెస్ట్ ప్లేస్మెంట్స్ ఎలక్ట్రికల్ వాళ్ళకి, ఆ తర్వాత ఈసీ వాళ్ళకి, ఆ తర్వాత మెకానికల్ వాళ్ళకి, ఆ తర్వాత సివిల్ వాళ్ళకి వచ్చాయి. మన ఎక్కువగా ప్లేస్మెంట్స్ వచ్చేది రెగ్యులర్గా ఆటోమొబైల్ ఫీల్డ్లోను, మెకానికల్ ఫీల్డ్లోనూ ఉంటాయి. మిగతా వాళ్ళు కూడా బాగానే వచ్చాయి. ఈసారి సివిల్ కూడా మంచి ప్లేస్మెంట్స్ వచ్చాయి. సివిల్ కూడా మంచి ప్రాజెక్ట్స్ ఉన్న కల్పతరు అనేది వచ్చింది. దానిలో కూడా మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అలాగే పర్ఫెక్ట్ సర్వేయర్స్ అని కూడా వచ్చింది. మనకి ఎక్కువ ప్లేస్మెంట్స్ ఇచ్చిన ఆర్గనైజేషన్స్ వీల్స్ ఇండియా లిమిటెడ్ అండ్ రాయల్ ఎన్ఫీల్డ్, అలాగే మంచి ఆర్గనైజేషన్స్ మేధా సెర్వో లాంటి మంచి మంచి ప్రాజెక్ట్స్ ఉన్న ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అలాగే దగ్గరలో ఉన్న ఆర్గనైజేషన్స్ ర్యాంకో సిమెంట్స్, ఎల్ఎన్టీ ఇలాంటివి కూడా మన దగ్గరకు వచ్చి ప్లేస్మెంట్స్ ఇస్తున్నాయండి. ఆల్మోస్ట్ ప్యాకేజెస్ 2 lakhs per annum నుంచి 4.5 lakhs per annum దాకా ప్యాకేజెస్ ఉన్నాయి. ఈ స్టేజ్లో పిల్లలకి కేవలం 18 సంవత్సరాల వయసులోనే వాళ్ళకి ఒక మంచి ఉద్యోగం రావడం అనేది వాళ్ళకి మనం చేసే చాలా మంచి ఉపయోగకరమైన పని అని నేను భావిస్తున్నాను. అలాగే ఈరోజు ఈ ఫంక్షన్కి హాజరైన వాళ్ళలో అందరూ కూడా వెల్ నోన్ పర్సన్స్ ఉన్నారు. దాంతోపాటు మనకి ఒక హెచ్ఆర్ మేనేజర్ని కూడా పిలవడం జరిగింది. వీల్స్ ఇండియా లిమిటెడ్ నా పేరు దివాకర్ ఫ్రమ్ వీల్స్ ఇండియా లిమిటెడ్. ఇట్స్ టీవీఎస్ గ్రూప్ కంపెనీ. మేము ఈఎస్సీ గవర్నమెంట్ పాలిటెక్నిక్లో గడిచిన 2 సంవత్సరాలుగా క్యాంపస్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసాం. ఇది 3rd year అనమాట. ఈ సంవత్సరం మేము 180 మంది ప్లేస్మెంట్స్ చుట్టుపక్కల క్లస్టర్ విధంగా ఆర్గనైజ్ చేసి ఇక్కడ 180 మంది పక్కన ఉన్న కాలేజెస్ కలిపి 180 ప్లేస్మెంట్స్ ఇచ్చాము ఇక్కడ. సో ఈ సంవత్సరము మేము ఆఫర్స్ కూడా ఎక్కువ చేసి, ఎందుకంటే ఈ కాలేజ్కి ఎన్బిఏ అక్రిడిటేషన్ ఉంది కనుక పెర్ మంత్ టేక్ హోమ్ శాలరీనే 6,000 రూపీస్ వరకు ఎక్కించి వాళ్ళకి ఎంబీఏ అక్రిడిటేషన్ ఉన్న వాళ్ళకి మాత్రము ఆ పొజిషన్ ఇచ్చి వాళ్ళకి 3.25 lakhs వరకు సిటీసీ మేము ఈ సంవత్సరం నుంచి ఇవ్వడం స్టార్ట్ చేసాము. సో పాలిటెక్నిక్ కాలేజీలు చదివితే జాబ్ వస్తుంది, ఖచ్చితంగా జాబ్ వస్తుంది. అదే ఇక్కడ మనం నిదర్శనంగా చూస్తున్నాము. 350 మందికి 516 ఆఫర్లు అంటే ఆల్మోస్ట్ ఒక్కొక్కరికి 2 ఆఫర్లు చేతిలో ఉన్నట్టు ఉందన్నమాట. సో కంపెనీస్ మ్యాక్సిమం పాలిటెక్నిక్ చదివిన పిల్లల్నే ఎదురు చూస్తున్నారు జాబ్ కోసము. వాళ్ళ టెక్నికల్, ఎందుకంటే ఇప్పుడు అడ్వాన్స్డ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్లా మూవ్ అవుతున్న పరిస్థితిలో ఐటీ తర్వాత ఈ అన్ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేటెడ్ కంటే చాలా అడ్వాన్స్గా మూవ్ అవుతుంది. కాబట్టి వితౌట్ మ్యాన్ పవర్ ఇలాంటి విషయాల్లో వెళ్తున్నది కాబట్టి సో కంపెనీస్ ఆర్ ఎక్స్పెక్టింగ్ డిప్లొమా విత్ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్స్ని ఎదురు చూస్తున్నాం. సో దట్స్ వై వీ హ్యావ్ హైర్డ్ సో మచ్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ దిస్ కాలేజ్. నంద్యాల పాలిటెక్నిక్ కళాశాల చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 100% ప్లేస్మెంట్స్ సాధించిన
కళాశాల ఇది. ఈ కళాశాల అధ్యాపక బృందాన్ని మరియు ప్రిన్సిపల్ గారిని అభినందిస్తున్నాము. అలాగే ఈ కళాశాల నుంచి బయటకు వచ్చే డిప్లొమా విద్యార్థులకు ఎలక్ట్రికల్ కావచ్చు, సివిల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, లేదంటే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వాళ్ళకి కావచ్చు, మన జిల్లాలో త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ స్థాపించబోతున్నారు. ఇప్పటికే జైరాస్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అనే సంస్థ మంచి ఉద్యోగాల అవకాశం కలగజేస్తున్నది. రాబోయే కాలంలో ఇంకా మన పిన్నాపురం పాండ్యం దగ్గర పిన్నాపురం గ్రామంలో గ్రీన్ కో అనే కంపెనీ వారు ఇంటగ్రేటెడ్ పవర్, హైడ్రాలిక్ పవర్ ప్లాంట్స్, థర్మల్ పవర్ ప్లాంట్ యాజ్ వెల్ యాజ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ పరిశ్రమ కూడా మంచి మన విద్యార్థులకు మంచి అవకాశాలు కలగజేస్తుంది. ఈ అవకాశాలన్నింటినీ విద్యార్థులు ఉపయోగించుకోవాలని, తమ భవిష్యత్తులో బాగా రాణించాలని పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ గారు ఈ 100% ప్లేస్మెంట్ అనే కాన్సెప్ట్తో ప్రభుత్వం డిపార్ట్మెంట్స్ అని మా ఫైల్స్ డిపార్ట్మెంట్ని పిలవడం అయింది. సో నేను కూడా డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్గా ఇక్కడికి రావడం అయింది. సో ఇది ఒక మంచి శుభపరిణామం. ప్రతి ఒక్కరు గవర్నమెంట్ ఉద్యోగం కోసమే పాకులాడకుండా ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా పిల్లలు సక్సెస్గా ముందుకు రావడం వల్ల దేశంలో అంటే ఈ ఉద్యోగ భవిష్యత్తు అనేది చాలా చక్కగా కనపడుతుంది. సో ఈ పిల్లలు భవిష్యత్తు దేశానికి వీళ్ళు పట్టుకోవాలని, భవిష్యత్తులో ఈ ప్రైవేట్ వర్క్స్ వల్ల అంటే ప్యూర్లీ టెక్నికల్ సబ్జెక్ట్స్ అనమాట, వీటి వల్ల దేశం చాలా అభివృద్ధి చెందుతుందని భావిస్తూ ముగిస్తాను. This is Rupesh Kumar, working as a divisional engineer in electricity department, and also I am an alumni of this Polytechnic College. Getting 100% placement అంటే మోర్ దాన్ 100% మనం ఇక్కడ అబ్జర్వ్ చేసామంటే కన్నా మోర్ దాన్ 100% ప్లేస్మెంట్ అనేది వచ్చింది. ఇట్ ఈస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. దిస్ ఈజ్ డ్యూ టు ద కంటిన్యూస్ ఎఫర్ట్స్ ఆఫ్ ప్రిన్సిపల్ గారు అండ్ ఫ్యాకల్టీ అండ్ ద హార్డ్ వర్క్ ఆఫ్ ద స్టూడెంట్స్. సో దిస్ ఏ గ్రేట్ అచీవ్మెంట్. దానికోసం ఈరోజు జాబ్ అచీవర్స్ డేలో ఒక్కొక్కరికి 1 or 2 ఆఫర్స్ ఇస్తుంటే వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఈ యొక్క ఆపర్చునిటీస్ను దీనికి రావడానికి కారణం అప్పటితో పాటు గవర్నమెంట్ యొక్క పాలసీస్ కూడా, దీనికి గవర్నమెంట్ పాలసీస్ వల్ల కూడా వీళ్ళకి మంచి ఆపర్చునిటీస్ అని వచ్చేది. ఈ ఆపర్చునిటీస్ను పిల్లలు సద్వినియోగం చేసుకొని వాళ్ళ యొక్క కెరీర్ గ్రోత్కు డెవలప్మెంట్ వాడుకోవచ్చు. అట్ ద టైం హయ్యర్ ఎడ్యుకేషన్ చేస్తూ మంచిగా చదివినట్లయితే కనుక ఫ్యూచర్లో మంచి హై స్టేజ్కి వెళ్తారు. మనం కానీ చూసినట్లయితే కనుక నంద్యాల పాలిటెక్నిక్ కాలేజ్ చదివిన ప్రతి స్టూడెంట్స్ మంచి హై స్టేజ్లో ఉన్నారు. అలాగే వీళ్ళని చూస్తుంటే కూడా అలాగే హై స్టేజ్కి రీచ్ అవుతారు అనిపిస్తుంది.